శ్రీకరి శుభకరి శ్రీ పద్మావతి శ్రీచక్రవాసిని శ్రీ పద్మావతి శ్రీనివాస ప్రియ శ్రీ పద్మావతి శ్రీ శుభలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి అమరవందిత శ్రీ పద్మావతి అమిత శుభప్రద శ్రీ పద్మావతి ఆనందకారిణి శ్రీ పద్మావతి ఆశ్రిత వత్సల శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి ఐ ఖగవాహిని శ్రీ పద్మావతి అంబుజలోచని శ్రీ పద్మావతి అనుదినమర్చిత శ్రీ పద్మావతి అలంకార ప్రియ శ్రీ పద్మావతి యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతీదేవ్యై నమః. అంగరంగ వైభవంగా తిరుసుఖపురంగా విరాజమానమవుతూ ఉన్నటువంటి తిరుచానూరు క్షేత్రం నుండి అలమేలు మంగమ్మ ఈనాడు రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా ఎలాగైతే తిరుమలలో స్వామివారు సప్తవాహనాలను అధిరోహించి భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారో అదేవిధంగా మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితామే అని అన్నట్లుగా అమ్మవారు కూడా తిరుచానూరు క్షేత్రంలో ఉదయం సూర్యప్రభ వాహనం మొదలుకొని విశేషములైనటువంటి వాహనాల మీద మనకు అనుగ్రహ కటాక్షాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి దివ్య ఉత్సవాన్ని మనం వీక్షించడం చాలా అదృష్టదాయకం. ఎందుకు అంటే కార్తీక బ్రహ్మోత్సవాలలో 9 రోజులలో అమ్మవారు పొద్దున్న ఒక వాహనం మీద అలాగే సాయంకాలం ఒక వాహనం మీద మనకు దర్శనమిస్తారు. కానీ ఈ రథసప్తమి మహాపర్వదినం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు విశేషించి 7 విధములైనటువంటి వాహనముల మీద అమ్మవారు మనకు ఒకే రోజు దర్శనాన్ని ఇవ్వడం అనేటువంటిది చాలా విశేషం. ఏకదిన బ్రహ్మోత్సవంగా అందరూ చెప్పుకునేటువంటి ఈ ఉత్సవంలో భాగంగా ఉదయం నుండి అమ్మవారు సూర్యప్రభ వాహనాన్ని, హంసవాహనాన్ని, అశ్వవాహనాన్ని ఇత్యాది విశేషములైనటువంటి వాహనాలను అధిరోహించి భక్తజనులందరినీ కూడా కటాక్షిస్తూ తిరుమాడ వీధులలో ఆ ఉత్సవాన్ని నిర్వర్తించుకుంటూ ఉంది ఆ చక్కని తల్లి. అటువంటి అమ్మవారు గరుడ వాహనంపై వేంచేసి భక్తజనులందరినీ కూడా రక్షించడానికై వేగమే గరుడ గమనరారా అని చెప్పి వాగ్గేయకారులు వర్ణిస్తారు. ఆ విధంగా స్వామివారితో సరి సమానంగా ఆ గరుడ వాహనాన్ని అధిరోహించి అమ్మవారు భక్తజనులందరినీ కూడా రక్షించడానికై వేంచేస్తూ ఉన్నారు. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం అని శ్రీనివాస ప్రభువుని మనం నిత్య నిరంతరము కూడా స్తోత్రం చేస్తాం. ఆయన పేరే శ్రీనివాసుడు, అంటే అమ్మవారికి నివాసంగా ఉన్నవాడు అని చెప్పి అర్థం. అటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క పట్టమహిషిగా నిత్య నిరంతరం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం అని అన్నట్లుగా స్వామివారి యొక్క ఉరఃపంజరంలో కొలువయ్యుండి నిత్య నిరంతరము స్వామివారినే ప్రకాశించేలా చేసేటువంటి దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ పద్మావతీదేవి స్వామివారిని శ్రీవత్స వక్షసం, ఆ శ్రీవత్సం అనేటువంటి స్థానంలో అమ్మవారు కొలువై ఉంటుంది స్వామివారి యొక్క వక్షస్థలంలో. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం అని చెప్పి అన్నారు.
అంటే రాఘవత్వే భవత్సీత రుక్మిణి కృష్ణజన్మని అన్యేషు అవతారేషు విష్ణోరేషానపాయిని అని వర్ణించినట్లుగా స్వామివారు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పి భగవద్గీతలో చెప్పినట్లుగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతారం తీసుకుంటాను అని చెప్పి స్వామివారు చెప్పి ఉన్నారు. అయితే స్వామివారు ఒక్కరే వస్తారా ధర్మ సంరక్షణ చేయడానికి అంటే స్వామి సంకల్పించగానే విష్ణో సంకల్పానురూపం అని చెప్పి అంటారు. అంటే ఒక అవతారాన్ని తీసుకోవడానికి స్వామి సంకల్పించగానే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అమ్మవారు పూర్తి చేస్తుంది ఈ భూలోకంలో. అందుకే అష్టోత్తర శతనామ స్తోత్రంలో కూడా మొట్టమొదటి నామం ఓం ప్రకృత్యై నమః అని. ప్రకృతి స్వరూపంలో కొలువు తీరి ఉండి ఎలాగైతే ఒక గృహిణి ఆ గృహానికి కావలసినటువంటి విశేషములైనటువంటి విధంగా అదేవిధంగా గృహంలో ఎవరెవరికి ఏమేం కావాలో ఇవన్నీ ఎలాగైతే చేకూరుస్తుందో ఆ విధంగా స్వామివారు ఇక్కడ అవతారం తీసుకోవడానికి గాను ఏమేమి కావాలో అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుతుందట ఆ యొక్క అమ్మవారు. అటువంటి పద్మావతీదేవి గరుడ వాహనంపై మనకు దర్శనమిస్తూ ఉన్నది. ఇప్పుడు భక్త మహాశయులారా, మనం గజేంద్ర మోక్షణ వృత్తాంతాన్ని కనుక ఒక్కసారి ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆ గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజుగా ఉండి ఎన్నో కోట్ల సంఖ్యలో శ్రీమన్నారాయణ మంత్రాన్ని అనుష్ఠానం చేశారు. అయితే కర్మవశాత్తు శాపం వల్ల గజేంద్రుడిగా మారి ఆ వనంలో సంచరిస్తూ సరస్సులోకి దిగినటువంటి విషయం మనందరికీ తెలిసినదే. అటువంటి గజేంద్రుణ్ణి రక్షించినటువంటి స్వామివారి పట్టమహిషి అయినటువంటి ఆ పద్మావతీదేవికి నమస్కరిస్తూ ఈ వాహన సేవా వైభవాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. श्रीवरलक्ष्मी नमस्तुभ्यं वसुप्रदे 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 श्रीसारसपदे रसपदे सपदे पदे पदे श्रीसारसपदे रसपदे सपदे पदे पदे श्रीवरलक्ष्मी नमस्तुभ्यं वसुप्रदे श्रीसारसपदे रसपदे सपदे पदे पदे श्रीसारसपदे रसपदे सपदे पदे पदे श्री वरलक्ष्मी नमस्तुभ्यं भावजनक प्राणवल्लभे सुवर्णभे भावजनक प्राणवल्लभे सुवर्णभे भानुकुलभे
सपदे श्री सारसपदे रसपदे सपदे पदे पदे श्री वरलक्ष्मी नमस्तुभ्यम् श्रावण पौर्णमी पूर्वास्थ शुक्रवारे चारुमती प्रभृतिभिः पूजिता कारे श्रावण पौर्णमी पूर्वास्थ शुक्रवारे चारुमती प्रभृतिभिः पूजिता कारे देवादिगुरुगुह समर्पितमणिमयहारे देवादिगुरुगुह समर्पितमणिमयहारे दीनजनसंरक्षणनिपुण कनकधारे दीनजनसंरक्षणनिपुण कनकधारे भावनाभेदचतुरे भारती सन्नुतवरे कैवल्यवितरणपरे काङ्क्षितफलप्रदकरे भावनाभेदचतुरे भारती सन्नुतवरे कैवल्यवितरणपरे काङ्क्षितफलप्रदकरे श्रीवरलक्ष्मी नमस्तुभ्यं वसुप्रदे श्रीसारसपदे रसपदे सपदे पदे पदे श्रीसारसपदे रसपदे सपदे पदे पदे श्री वरलक्ष्मी శ్రీవరలక్ష్మి నమస్తుభ్యం వసుప్రదే శ్రీసారసపదే అనేటువంటి సంకీర్తనాన్ని ఇప్పటిదాకా మనం శ్రవణం చేశాం. వాగ్గేయకారులు వారు ఒక సంకీర్తనాన్ని చేయడం అంటే కేవలం రచన చేయడం కాదు, ఉపాసనాపూర్వకంగా వారు ఆ సంకీర్తనాన్ని చేసేవారట. అయితే శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం వసుప్రదే అని చెప్పి అన్నారు. వసు అంటే ఐశ్వర్యం అని అర్థం. అయితే ఐశ్వర్యం అంటే కేవలం ధనధాన్యములు సంపదలేనా అంటే నిజమైనటువంటి ఐశ్వర్యం అంటే ఏది అంటే పోతనామాత్యులు వారు చెబుతారు, నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడ నెయ్యము నితాంత అపారభూత దయయు తాపసమందార మాకు దయసేయగదే అని చెప్పి అంటారు. నిజమైనటువంటి ఐశ్వర్యం అంటే ఏది అంటే నీ పాదకమల సేవయు, నిత్య నిరంతరము కూడా నీ పాదాలను సేవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు ఓ స్వామి. నీ పాదార్చకులతోడ నెయ్యము, నీ పాదార్చకులు ఎవరైతే ఉంటారో అంటే స్వామివారి యొక్క పదపద్మాలను సేవించే వారిలో అక్కడ కూడా మొట్టమొదటగా అమ్మవారే ఉంటుంది. ఎందుకు అంటే ఈ పాదమే కదా ఇలనెల్ల కొలచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తముల కితవైనది అని చెప్పి అన్నమాచార్యుల వారు కీర్తిస్తారు వారి యొక్క సంకీర్తనలో. పరమాత్మ యొక్క పదపద్మాలు ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటాయి అంటే అమ్మవారి యొక్క చేతుల్లోనే ఉంటాయి. లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని నిత్యము మనము ప్రపత్తి చేస్తాం కదా. ఆ విధంగా స్వామివారి యొక్క పాదసేవనాన్ని మనం నిర్వర్తించుకోవాలన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకు అంటే స్వామివారు ప్రకృతికి అధీనమై ఉంటాడు కాబట్టి, అమ్మవారికి అధీనమై ఉంటాడు కాబట్టి అటువంటి స్వామివారి యొక్క పదపద్మాలను మనం సేవించాలంటే ముందుగా అమ్మ యొక్క అనుగ్రహం మనకు కలగాలి. అదే నిజమైనటువంటి ఐశ్వర్యము.
నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడనెయ్యము నితాంత అపార భూతదయయు తాపసమందార. భూతదయ అంటే ఏ జీవిని చూసినా సరే దాని యందు దయాభావనతో మనం ప్రవర్తించే విధంగా ఉండాలి. ఇటువంటి ఐశ్వర్యాన్ని నాకు అనుగ్రహించు ఓ తల్లి పద్మావతీదేవి అని ఆ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ భావజ జనక ప్రాణవల్లభే అని చెప్పి అన్నారు. భావజుడు అంటే మన్మధుడు. అటువంటి మన్మధుడికి తల్లి అయినటువంటి ఆ పద్మావతీదేవి. మన్మధుడంటే చాలా సౌందర్యంగా ఉంటాడు, త్రిజగన్మోహనుడుగా అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి మన్మధుణ్ణి కన్న తల్లి ఇంకెంతటి సౌందర్యంతో ఉంటుంది. అటువంటి భావజ జనకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టమహిషిగా ప్రాణవల్లభగా ఆ అమ్మవారు నిత్య నిరంతరము ఉంటుంది. భావజ జనక ప్రాణవల్లభే సువర్ణాభే హిరణ్యవర్ణాం హరిణీం అని చెప్పి బంగారు వర్ణంలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పి వేదములు చెబుతూ ఉన్నాయి. ఆ విధంగా అమ్మవారు గరుడ వాహనంపై వేంచేస్తూ ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం ముందుగా ఆ గరుడ వాహనం వెళుతూ ఉన్నది. సాక్షాత్తుగా శ్రీనివాస స్వామి వారే ఆ సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించి అర్చించినట్లుగా ఐతిహ్యం చెబుతూ ఉన్నది. ఆ విధంగా ఈ రథసప్తమి మహాపర్వదినాన తిరుచానూరు క్షేత్రంలో జరిగేటువంటి గరుడ వాహన సేవా వైభవాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నాం. అమ్మవారి యొక్క కరుణ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతారు ఆ యొక్క కీర్తనలో. అటువంటి కీర్తనాన్ని శ్రవణం చేస్తూ మనం నమస్కరిద్దాం. గోవింద గోవింద. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు చిత్తగింతవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు చిత్తగించవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది. తరుణి దేహమే నీకు తగు దివ్యరథము గరుడ ధ్వజం బాపే కప్పు పయ్యదా. తరుణి దేహమే నీకు తగు దివ్యరథము గరుడ ధ్వజం బాపే కప్పు పయ్యదా. తురగములు రతుల తోలెడు కోరికలు తురగములు రతుల తోలెడు కోరికలు సరినెక్కి వరపులు జయించవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు చిత్తగించవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది. నమో నారాయణాయ.